మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు నేను మళ్ళీ భామతో పాటు మీ ముందుకు వచ్చేసాను కొత్త టాపిక్తో. యాక్చువల్లీ నిజం చెప్పాలి అంటే భామ దగ్గర నుండి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఒక అడ్వకేట్ చెప్పలేని విషయాలు, అలానే మనకి ఎప్పుడో మన అమ్మమ్మ నానమ్మ చెప్పే మాటలన్నీ కూడా ఈరోజు మనం వినడానికి కరువైపోతుంది. ఎందుకంటే వాళ్ళకి దూరంగా పెరుగుతున్నాం. సో ఇప్పుడు భామను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. ఆ కాలంలో ఎలా ఉండేవారు, ఈ కాలంలో ఎలా ఉంటున్నారు అనేది. సో ఇంకెందుకు ఆలస్యం, మనం స్టార్ట్ చేసేద్దాం ప్రోగ్రామ్. నమస్కారం బామ్మ. నమస్కారం అమ్మ. ఎలా ఉన్నారు? ఫైన్ మా. సో బామ్మ, అప్పట్లో పిల్లలు ఎలా ఉండేవారు, వాళ్ళ పెంపకం ఎలా ఉండేది, అండ్ ఇప్పుడు జనరేషన్కి వచ్చేసేపటికి ఇప్పుడు పిల్లల పెంపకం ఎలా ఉంది? అప్పుడు పెళ్ళిళ్ళు వాళ్ళ పెద్దోళ్ళు చూసి చేసిన పెళ్ళిళ్ళేనండి. అప్పుడు లవ్వులు ఏమి ఉండదు. ఇంటికించి మా అమ్మగారే, నా అమ్మనే, నా తల్లి ఇంటికించి స్కూల్కి పోయినా, స్కూల్ నుంచి ఇంటికి వచ్చినా తల దించుకొని పోవాలి, తల దించుకొని రావాలి. అలా సిచ్యువేషన్ పెట్టింది నా తల్లి. కొంచెం ఏదైనా తప్పు చేసిందనుకోండి, వాళ్ళు ఒక్క దెబ్బకి ఈ తొడ ఉప్పిపోతుంది. మా పెద్దన్నయ్య, తొడపాసం అన్నయ్య ఎవరైనా ఏమైనా కొంచెం చెప్పిరు అనుకో, మీ చెల్లె ఇట్లా పోతుంది అని అంటే ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకుంటాడు. ఒక్క దెబ్బ కొడితే ఇట్లా తోడ ఉబ్బుతుండే. అట్లా బాధపడి అట్లా చదువుకున్నాం. నేను బయటి ఇది మనకు తెలియదు. అంటే రోడ్డు మీద పోతుంటారు, వస్తుంటారు, హాయ్ అంటారు, అందరు అంటారు, బాగున్నావమ్మా అంటారు, అందరు అంటారు. జెంట్స్ అండ్ లేడీస్. స్కూల్లో కూడా జెంట్స్ లేడీసే. ఇక్కడి నుంచి అక్కడ కూర్చొనియారు, అక్కడి నుంచి ఇక్కడ కూర్చొని. ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ ఉంది. కానీ ఆ టైంలో మొగలతో మాట్లాడినా కూడా మన ఇంట్లో తెలిసిపోతుంది అన్న భయం ఉంది. ఆ భయానికి ఏం మాట్లాడలేకపోతాం. ఏదో చదువులు అంటే ఇది తప్పైంది, ఇది రావడం లేదు, ఇది ఏం చేయాలి, దీని ఆన్సర్ ఏంది అని ఏదో అడుగుతాం. మగోళ్ళకి కొంచెం తెలివి ఎక్కువ ఉంటుంది కదా, అప్పట్లో తెలివి బాగుంటుంది మగోళ్ళకి, లేడీస్కి అంత లేదు. అయితే అప్పుడు మగపిల్లలు కదా, మన జోడి మగపిల్లలు అంటే అప్పుడు నేను 15 years కూడా 15 years 9th కంప్లీట్. అంటే నైన్త్లో కూడా ఏ ఎగ్జామ్ ఎట్లా రాయాలి, ఏం రాయాలా అది కూడా సగమే అయ్యింది నాకు. మొత్తం రాయలేదు, ఎగ్జామ్ కూడా రాయలేదు. నేను 10th కూడా చదవలేదు. అయినా కూడా నేను అప్పటి చదువులు కనుక కొంచెం ఇదిగా మాట్లాడుతుంటాను, చేస్తుంటాను. మధ్యలో పెళ్ళి అనే విషయం వచ్చేసింది. దీంట్లో ఇప్పుడు ఏదైనా ఉన్నా కూడా వాళ్ళ దగ్గర అడిగి మనం రాసుకుంటాము అన్నట్టు ఉంటుంది, అంతే భావన. ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు నేరుగా తల దించుకురా, ఎక్కడ చూడవద్దు, చేయొద్దు, రోడ్డు మీద పోతుండాలి. మన ఇంటి నుంచి స్కూల్కి, స్కూల్ నుంచి ఇంటికి. మా అక్కకి నాకు అదే ఇది చెప్పి, మా మమ్మీ అంటే వెనకాల ఆ పిల్ల వెనకాల మమ్మీ ఉండాలి ఎక్కువ. మమ్మీ ఆధార అభిమానాలు చూపించాలి. పిల్ల ఎక్కడ పోతుంది, ఏం సంగతి ముందుగానే సిచ్యువేషన్ చూసేసుకొని వాళ్ళని పంపాలి. వాళ్ళకి మా మమ్మీ అడగదు, మా డాడీ కూడా అడగదు అని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మారిపోతుంటారు. వెళ్ళొస్తాను, మా ఫ్రెండ్స్ దగ్గర పోతున్నామని, ఇటు ఫ్రెండ్స్ దగ్గర పోతామని చెప్పి అటు జెంట్స్తో మాట్లాడటానికి పోతాం. అది లవ్ గురించే పోతారు. కానీ చెప్పేది ఏంటి, లేడీస్ ఫ్రెండ్స్ ఉన్నారు మా ఇంట్లో, నాకు లేడీస్ ఫ్రెండ్స్తో పోతున్నా కానీ నేను జెంట్స్తో మాట్లాడతలేను అంటారు. అవతల పోయినాక జెంట్స్తో మాట్లాడు, ఎక్కడ కలుస్తారు, ఎక్కడ పోతారు, మాట్లాడతారు తెలియదు. ఈ కాలం అట్లా ఉంది. తల్లి నిజమే ఫ్రెండ్స్ దగ్గర పోతుందని తల్లి కూడా అనుకుంటుంది కదా. నా బిడ్డ చదువుకుంటుంది మంచిగా, ఫ్రెండ్స్ చూడని పోతుంది, పోనీ ఏదైనా మర్చిపోతే అడగనికి పోతుందేమో. మళ్ళీ ఒక్కోసారి వీళ్ళు ఫోన్లు పెట్టుకొని చూసుకుని ఇది చేస్తే ఆమె ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పోతుందని. ఇప్పుడు ఈ ఫోన్లు వచ్చి నుంచి ఇంటి రామాయణం అంతా బయటకు వచ్చేస్తుంది. ప్రతి ఇంటి రామాయణము బస్సులో కానీ అండ్ బయట రోడ్డు మీద అయినా కానీ, మోటార్ సైకిల్ నడిపించుకుంటా కానీ అందరి విషయాలు బయటకు వచ్చేస్తుంది. ఏంటంటే అప్పటి స్టోరీ, అప్పుడు ఫోన్లు లేకుండే, ఇంత చిన్న ఫోన్తోని నంబర్లు పెట్టుకొని మాట్లాడుతుండ్రు. ఇప్పుడు ఈ హై ఫోన్ వచ్చి నుంచి ₹1,00,000 పెట్టుకొని ఇస్తావా లేదా అని తల్లిని
హింసిస్తుంటారు. నాకు ఇది కావాలి, తండ్రిని హింసిస్తాడు, నువ్వు ఇప్పిస్తావా లేదా, లేదంటే నేను అదే వేసుకుంటా ఊరేసుకుంటా సత్తా. ఆ చిన్న ప్రాబ్లంకి తల్లిదండ్రులను భయపడిస్తున్నారు ఇప్పుడు పిల్లలు. భయపడించి వాళ్ళు ఓన్గా ఏం నువ్వు ఇప్పిస్తే సరే, లేదంటే మేము చస్తాం రెడీగా ఉన్నాం, నువ్వు లవ్ చేస్తున్నాం అని పెళ్లి చేసుకుంటా, లేకుంటే లేదు, లేకుంటే చచ్చిపోతాం ఊరేసుకుంటాం అని చెప్పి ఇప్పటి పిల్లల జనరేషన్. అప్పట్లో అయితే అట్లా లేదు. అప్పట్లో కింద దించుకొని పోవడం రావడం, స్కూల్ అంటే స్కూల్కే. ఆ స్కూల్లో కూడా టీచర్లు చెప్తారు, వచ్చి అడుగుతారు, మమ్మీ వచ్చి అడుగుతుంది అన్న భయం ఉంటుంది మనకు. ఇప్పుడు అట్లా లేదు కదా, ప్రిన్సిపల్ పిలిచి అడుగుతుంటారు, నీ కొడుకు ఇట్లా చేస్తుంది, నీ బిడ్డ ఇట్లా చేస్తుంది. అప్పట్లో అడుగుతుండే. ఇప్పుడు ఏ ప్రిన్సిపల్ పిలుస్తలేరు, తల్లిని అడుగుతలేరు. అంటే ఇదేంటంటే తల్లి అనుకుంటుంది నా బిడ్డ మంచిగానే చదువుకుంటుంది, మంచిగా చదువుకుంటే ఫస్ట్ క్లాస్ చదువుకుంటుంది కరెక్టే. అక్కడ అవతల ఏమవుతుంది మనకు తెలియదు, చూడరు, వాళ్ళ వెనకాల పోరు. సరే వాళ్ళ వేదమే వాళ్ళది నడవని వాళ్ళ ఇష్టంతోనే వదిలేస్తున్నారు ఇప్పుడు. అప్పట్లో అట్లా కాదు కదా, గట్టిగా ఒక దటాయించి ఒక భయం చూపించి. అంతకి నేను ఎందుకు భయపడతానంటే మా డాడీకి భయపడతా. డాడీకి నేను ఎక్కువ లాడు బిడ్డనే. కానీ మా డాడీ ఏమంటాడు తెలుసా, బయట ఎవరినైనా కన్నెత్తి చూడాలి, ఈ కట్టే తాత కట్టే ఉంటుంది, దాంతో కొట్టినాను అనుకో అవుట్. అమ్మా అంటే నాకు అర్థం కానిది ఏంటంటే, అప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే పిల్లలకి తల్లిదండ్రులు అన్నా లేదా టీచర్స్ అన్నా భయం ఉండేది, అలానే ఎంతైతే గౌరవించేవారో అంత భయపడేవారు. మరి ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఎందుకు ఆ భయం అనేది లేదు, ఆ గౌరవం అనేది తగ్గుతుంది అంటే? ధైర్యం ఒకటి వచ్చేసింది కదా, పిల్లలు లాడులో పెరుగుతున్నారు కనుక ఆ యొక్క ధైర్యం వచ్చేసింది. మనం లాడు, మా అమ్మ నేను చెప్పిందే వేదము అన్నట్టు ఒక ఇదికి వచ్చింది. అంటే వెనకాల ఎవరు హుషారిస్తున్నారు, డాడీ కాదు. డాడీకి తెలిసిందంటే కొడతాడని తెలుసు, డాడీకి చెప్పకుండానే మనం ఏం తప్పులు చేస్తున్నామో ఏం చేస్తున్నామో తెలుస్తలేదు. మమ్మీకి కూడా చెప్పకుండా ఉంటే లాస్ట్కి ఏమవుతుంది, మన జీవితం మనం పాడు చేసుకున్నట్టు అవుతుంది. ఇంకోటి ఇప్పటి జనరేషన్ వేరే, అప్పుడు జనరేషన్ వేరే అంటున్నారు కదా మీరు. ఆ జనరేషన్లో 18 ఏళ్ళకి నాకు పెళ్ళయింది. 18 ఇయర్స్ రాగానే ఆ టైంకి అయిపోవాలనేసి చేసేసారు. 9వ క్లాసు డిస్కంటిన్యూ కూడా అయిపోయింది నాకు. అప్పుడు పెళ్లి చేసుకున్న దాన్ని. ఆ పెళ్లి అది కూడా అంతా చూసి చేసిందే. అది కూడా ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చి అడిగినరు, మీ పిల్ల నచ్చింది మేము చేసుకుంటామా అని అంటేనే నాకు చేసి ఇచ్చిర్రు. 9వ క్లాస్ కూడా చదవనివ్వకుండా నన్ను నా జీవితంలో ఇది చేసేసారు. అట్లా అప్పట్లో తల్లిదండ్రుల మాట విని చేసుకుంటున్నాం. ఇప్పుడు అట్లా కాదు కదా, ఇప్పుడు మా ఇష్ట ప్రకారం మేమే నడుస్తాం అన్నట్టున్నది. అంటే చచ్చిపోతాము, భయపడిచుడు, తల్లిదండ్రులను బెదిరించుడు, చేసుడు, ఇది ఉంది ఇప్పుడు. వాళ్ళేమో భయపడి ఆ పిల్ల ఏమైనా చేసుకోగలదు, సరేలే దాని ప్రకారమే పోదామన్నట్టు పోతారు. కానీ ఎంత దూరంలో కష్టం వస్తుందంటే వాళ్ళ శరీరాన్ని వాళ్ళు చూసుకోకుండా, వాళ్ళు హెల్త్గా ఉండే పిల్లలు సరిగా తిండి లేకుండా సరిగా తినకుండా వెళ్ళిపోతుంటారు. బయట తిండి ఎక్కువ అలవాటు అయిపోతుంది. బయట తిని అలవాటు అయినప్పుడు వాళ్ళకి ఇంటి తిండి అవసరం లేదు కదా. అలానే జీవితం కూడా, ఆ జీవితంని కూడా మన జీవితము మనం చూసుకోవాలంటే దానికి మన తల్లిదండ్రులను అడిగి ఏదైనా చేసుకున్నాం మంచి. అమ్మ నాకు ఇట్లా ఉంది అని అడిగి నువ్వు పెళ్లి చేసుకో. అడగకుండానే ఈ పిల్లలు వెళ్ళిపోతున్నారు, బట్టలు సదిరేసుకుంటారు, దువ్వునే వెళ్ళిపోతారు. ఒక 5-6 నెలలు కాపురం చేసేస్తారు, వచ్చేస్తారు, ఆ డెలివరీ చేసేస్తారు, అక్కడ పడేస్తారు పిల్లల్ని, వెళ్ళిపోతారు. అది ఎంతవరకు పాపంలోకి వస్తుంది. ఇప్పుడు ఎట్లా ఉందంటే జనరేషన్, కన్న పిల్లలని చెత్త కుప్పలలో వదిలేస్తున్నారు. కన్న పిల్ల తల్లికి కన్నది, కానీ ఆమె పెళ్ళి అయింది లేదు తెలియదు, కానీ చెత్త కుప్పలు ఎందుకు వదులుతున్నారు, పెళ్ళి కాలేదు కనుక. మనకు గుట్టు అందరికీ తెలియవద్దు కనుక ఒక బ్యాగులో పడేసి, ఒక ఇదిలో పడేసి, కనేసి, అక్కడ పడేసి, ఎక్కడో పోయి కనేసి ఇది చేసుకొని ఇంటికి, ఇట్లా ఉంది ఇప్పటి జనరేషన్. కానీ ఎక్కడ చూసినా ఇదే వార్త. పిల్లలు జీవితము ఒక విలువ తెలియకుండా, మన జీవితాన్ని మనమే
ఇది సర్వనాశనం చేసుకుంటున్నామని తెలుస్తలేదు. తల్లిదండ్రులకు చెప్పినట్టు విని చేసుకునే జీవితం చాలా మంది మంచిగా ఉన్నారు. కానీ ఇలా లవ్వుగా పోయి వాళ్ళ చెయ్యి వాళ్ళు కాల్చుకొని తీరా బాధపడుకుంటా మళ్ళా తల్లిదండ్రుల దగ్గర వస్తే ఆ తల్లి చేరదీస్తుందా లేదా అని ఒక ప్రశ్న లేదు. ఒక ప్రశ్న ఉన్నదా లేదా చూసుకోవాలి. తల్లిదండ్రుల మాట వినకుండా వెళ్ళిపోయినావు, మళ్ళీ ఆ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి నాన్న క్షమించంటే ఎవరు క్షమిస్తారు? కానీ కన్న కడుపు కనుక ఒప్పుకొని క్షమించాల్సి వస్తుందేమా, అంతేనా? తన కన్న కడుపు కనుక నా బిడ్డ కనుక సరే ఎన్ని తప్పులు చేసినా మనము క్షమించాలి, ఎంతైనా నా కడుపు తీపి కదా అనేసి దగ్గర తీస్తుంది. కానీ తండ్రి అట్లా కాదు కదా. పోయినావు అటే మళ్ళీ ఇంటి కడప దాటితే నేను ఉండనని తండ్రి బెదిరిస్తుంటాడు. నేను ఉండను, నువ్వు కాలు పెడతావు అంటే నేను ఉండను. కానీ తల్లికి ఒక్క కడుపు తీపి, తండ్రికేమో తప్పు చేసి మన ఇదే ఉంటారు చూడండి, పరువు తీసింది. ఈ పిల్ల మీదకేసి నా పరువు అంతా పోయింది. నేను ఇప్పుడు ఇంట్లోకి రానిస్తే నా పరువు నలుగురు ఏమంటారు అన్నట్టు ఒక భయం ఉంటుంది. తండ్రికి భయపడాల్సింది పిల్ల, కానీ తండ్రి కూడా ఇక రేపు తల్లిదండ్రులు భయపడించి ఇది చేస్తున్నాం, అంతేనా? ఆ తల్లిదండ్రులు భయపడిస్తే వాళ్ళు భయపడి నా పిల్ల ఏం చేసుకుంటుందేమో అన్న ఒక భయానికి వదిలేస్తున్నారు. ఇప్పుడు పిల్లలకి పాఠము అదే పాఠాలు నేర్పేటి పంతులమ్మ ప్రేమ పాఠాలు చెబుతాను చిలకమ్మ అన్నట్టు ఉంది ఇప్పుడు. ఓకే బామ్మ, నిజంగా చాలా చక్కగా చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్.